అమ్మాజీ కిచెన్లో ఇవాళ మనం క్విక్గా ఎగ్ దోశ ఎలా చేయాలో చూద్దాము. ఎగ్ దోశ మనకి దోశ పిండి ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది. సో రోజు సేమ్ దోశ ఏం తింటాము, ఏమన్నా వెరైటీ తిందాము అనిపిస్తే ఇలా ఎగ్ దోశ చేసుకొని తినొచ్చు. ఫస్ట్ వేడి వేడి పెనం మీద మనం దోశ పిండి వేసేసుకుని మామూలుగా దోశలాగా ఇలా స్ప్రెడ్ చేసేసుకుని తర్వాత దాని మీద ఒక ఎగ్ వేసుకోవాలి. ఇది దోశ కొంచెం ఉడికినాక, మరి పచ్చి పిండి మీద ఎగ్ వేస్తే అంత బాగోదు. సో దోశ పిండి ఇలా దోశ వేసుకున్నాక కొంచెం ఉడికినాక అప్పుడు దాని మీద ఎగ్ వేసి ఎగ్ని ఇలా స్ప్రెడ్ చేయాలి. ఎగ్ని స్ప్రెడ్ చేశాక దాని మీద మనకు కావాల్సిన మసాలాలు వేసుకోవచ్చు. లైక్ కొంచెం కారం, కొత్తిమీర, ఉల్లిపాయ, జీలకర్ర, పచ్చిమిర్చి. నేనైతే కొంచెం కారపొడి వేస్తాను. లైక్ మన ఇంట్లో ఏదో కారపొడి ఉంటూనే ఉంటుంది కదా, లైక్ కరివేపాకు కారం కానీ, శనగపప్పు కారం, వేరుశనగపప్పు కారం, అలాంటి కారపొడులు ఏదో ఒకటి దీని మీద చల్లుకుంటే బాగుంటుంది. అది చక్కగా టేస్టీగా ఉంటుంది. సో ఇలా వేసేసి కొంచెం ఆయిల్ వేసేసి దీని మీద కావాలంటే కాసేపు మూత పెట్టచ్చు. అప్పుడు మనకి గుడ్డు బాగా ఉడికి పచ్చివాసన లేకుండా ఉంటుంది. లేకపోతే మూత తీసి కూడా చేయొచ్చు. సో ఇదంతా అయిపోయినాక దోశని మనం తీసేసుకుని చక్కగా మనకు కావాల్సిన చట్నీతో లేకపోతే సాంబార్తో తినేయచ్చు. చూసారా, ఎగ్ దోశ చేసుకోవడం ఇంట్లో ఎంత ఈజీనో. సో ఈసారి మీకు రొటీన్ దోశ బోర్ కొట్టినప్పుడు ఇలా ఎగ్ దోశ చేసుకుని తినండి.